వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మూడు 383 అధ్యాయాలతో 50 అంశాలను స్పర్శ చేస్తూ 15,000 శ్లోకాత్మకంగా మనకి ఈ యొక్క అగ్నిపురాణము విస్తీర్ణమై సకల విద్యామయంగా సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపంగా ఈ లోకంలో కీర్తింపబడుతున్నది అనేటువంటి అంశాలు కేవలం మనం అంశాలను స్పర్శ చేస్తేనే ఇంత విపరీతంగా ఉన్నది. అది కూడా అంశాల్లో ఏ విషయాన్ని విస్తారంగా మనం వెళ్ళక వాటి అర్థాన్ని మాత్రం చెప్పుకుంటే. ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో అగ్నిపురాణం గురించి శ్రీ పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. ఆగమము, మంత్రము, వేదాంతసారం బ్రహ్మము గీతలు ఉన్నాయని తెలుసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ వేదాంతసారం బ్రహ్మం గురించి చెప్పండి. అగ్ని కర్మబ్రహ్మ స్వరూపం. కర్మ గురించి ఆగమ తంత్ర విధానాల్లో చెప్పబడి ఉన్నది. బ్రహ్మ విజ్ఞానాన్ని తెలుసుకోవటానికైనా మనకు కావలసింది వాక్యే. అగ్నిర్ వాక్స్వరూపుడు. అంటే అగ్నిర్మే వాచశ్రిత వాగ్ హృదయే హృదయమయి అహమమృతే అమృతం బ్రహ్మణి అని మనకు వేదవచన ప్రమాణాలు కనిపిస్తుంది. హృదయం నుంచి బ్రహ్మమయమైనటువంటి శబ్దము భావముగా పుట్టి అది హృదయంగా ఉంటుందట. ఆ హృదయంలో నుంచి పుట్టినటువంటి మనోప్రజ్ఞానము వాక్కుగా మారి అగ్నిని ఆశ్రయించి వ్యక్తమవుతుంది. ఈ వ్యక్తమైనటువంటి వాక్కు కర్మను, అర్థాన్ని అంటే బ్రహ్మను రెండూ సూచిస్తుంది. కర్మ చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది మళ్ళీ కూడా భావంగా మారి హృదయంలోకి బ్రహ్మభావన కలగ. అట్లా కాదు, మనం కర్మ ఎందే నిష్ట కలిగి ఉంటే కర్మభావనే కలగజేస్తుంది. ఆ సారాంశాన్ని మనకు చెబుతూ లోపల హృదయం అగ్నిర్మే వాచశ్రిత వాగ్ హృదయే హృదయమయి అహమమృతే అమృతం బ్రహ్మణి. వాక్కు చాలా ముఖ్యమైనటువంటి స్థానాన్ని జీవితకాలంలో పోషిస్తుంది కనుక ఆ వాక్కును మనం బ్రహ్మమయంగా మార్చుకునేటువంటి విధానాన్ని అగ్నిపురాణం మనకు చెబుతూ నిరంతర విష్ణో నామస్మరణాత్ కీర్తనాచ్చ బ్రహ్మజ్ఞానం ప్రసిద్ధ్యతి అని ఒక వాక్యం చెప్తుంది. నిరంతరము కూడా విష్ణోర్నామగ్రహణాత్ స్మరణాచ్చ, వినాలి, గ్రహించాలి, చెప్పాలి. ఇదే గీతాసారంలో మనం తీసుకుంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. కాబట్టి ఇంకొకటి చింత చెయ్యొద్దు అని వాసుదేవుడు మనకు చెప్పినటువంటి సారం కాదు. దీన్ని వదలద్దన్నారు. నువ్వు ఏం చేస్తున్నా దాంట్లో ఫలముల యొక్క కర్మ అంటే ఫలాన్ని పొందుతామా లేదా అనే సంశయం నువ్వుకు వచ్చింది అంటే నువ్వు ఇంకోటి చింత చేసినట్టే. కాబట్టి విష్ణోర్నామగ్రహణాత్ స్మరణాచ్చ బ్రహ్మజ్ఞానం ప్రసిద్ధ్యతి. ఇది వేదాంత సారాన్నంతా ఏకవాక్యంలో ప్రతిపాదన చేస్తూ తద్విష్ణో పరమం రూపం అరూపస్యాజమక్షరం. రూపాన్ని ధ్యానం చేయాలి, రూపాన్ని చింతన చేయాలి. దీని ద్వారా విష్ణు శబ్దము చేత చతుర్ముఖుడా, చతుర్భుజుడా, పాల కడలిలో ఉంటాడా, శేషశాయ అవన్నీ మనకు అనవసరం. విష్ణు అనేటువంటి శబ్దము చేతనే శరీరంలో ఉన్నటువంటి సకల దుర్భావన క్షయం జరుగుతుంది. ఎప్పుడు భావక్షయం జరుగుతుందో భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. కాబట్టి ఈ దేహానికి జ్ఞానాన్ని అందించేటువంటి గురువులు ఎంతమంది ఉన్నా వారి వాక్యంలో ఉన్న సారం విష్ణుభూతమైనది. ఆ విష్ణు నారాయణ శబ్దాదులని గ్రహించటం వలన రూపాన్ని ధ్యానం చేస్తూ బ్రహ్మస్వరూపుడైనటువంటి విష్ణు ధ్యానం చేత బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. ఇది బ్రహ్మ విజ్ఞానసారంగా మనకు చెప్తున్నారు. దీంట్లో ఇంకా భగవద్గీత, యమగీత ఇవన్నీ కూడా ఉన్నాయని అంటారు కదా స్వామి. అంటే మీరు ఆ గీతల గురించి, యమగీత గురించి కొంచెం విస్తారంగా చెప్తారా? ఇందులో అగ్ని అంటే విద్యాస్వరూపం. లోకంలో పుట్టే ప్రతి వాక్కు ఆయనదే. కాబట్టి అవతార విశేషాలలో ఎవరెవరైతే ఏ సారభూతమైన వాక్కులను మనకు అందించారో ఆ వాక్కుల యొక్క పరిపూర్ణ సారమంతా ఇందులో ఉన్నది. అందులో ఈ బ్రహ్మ విజ్ఞాన సారంగా చెప్పబడుతున్నటువంటి అద్వైత బ్రహ్మ విజ్ఞానంలో భాగవతంలో ఉన్నటువంటి జడభరితోపాఖ్యానం ఋతుమహారాజుకి చెప్పినటువంటి వ్యాఖ్యానం అంతా ఉన్నది. అందులో కూడా ఆయన జీవిత వృత్తాంతం అంతా చెప్పారు. భారతంలో ఉన్న భగవద్గీత సంబంధమైనటువంటి సారాన్ని ఇందులో అగ్నిపురాణంలో నిక్షిప్తం చేయటం జరిగింది. గీతాసారం ప్రవక్ష్యామి,
ఎవరు అగ్నిదేవుడు వశిష్ఠుల వారికి చెప్పారట. అంటే గీతాసారం పుట్టకముందే మనకు భూత భవిష్యత్ వర్ధమానాదులు ఎలా ఉండాలి అనేటువంటిది అగ్నికి సర్వం గోచారమే. గీతాసారం ప్రవక్ష్యామి సర్వగీతోత్తమోత్తమం కృష్ణార్జునాయ యామాహ పురా వై భక్తి ముక్తిదం పురా యాం ఆహుహు ఏదైతే చెప్పి ఉన్నారో దాన్ని నేను చెప్తున్నా అని గీతాశాస్త్రంలో ఉండేటువంటి అనేక విషయాలన్నీ కూడా ఇందులో చెప్పుకుంటూ వచ్చారు. అందులో మనకు 18 అధ్యాయాలు, అందులో సాంఖ్యయోగంతో ప్రారంభమైనటువంటి విషయాలన్నీ కూడాను మనకు శ్రద్ధాభక్తి త్రయ విభాగ యోగం ద్వారా, నిర్వాణ యోగం ద్వారా ఏవైతే చెప్పబడుతున్నాయో అన్ని అంశాలని కూడా ఇందులో చెప్పుకుంటూ వస్తున్నారమ్మ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అందులో మనం సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పుకోవాలి. గీతాసారం 18 అధ్యాయాలకు నారాయణ మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ, నాకంటే వేరొకటి లేదు అని ఆయన చెప్పాడు. ఈ రూపాన్ని చెప్పాడా, ఇంకేమన్నా చెప్పాడంటే ఇప్పుడు ఈ రూపాన్ని నేను చెప్తూ నీ రూపాన్ని కూడా చెప్పాలి. నీ రూపాన్ని చెప్పాలంటే సకల చరాచర రూపాన్ని చెప్పాలి. ఇక్కడ మత్తః అనేటువంటిది సర్వజ్ఞత్వంతో కూడుకున్న వాసుదేవ స్వరూపంగా అంతర్గతమైన రూపమే తప్ప ఈ యొక్క కృష్ణాకారం కాదు. లోకంలో దేన్నైనా సరే బ్రహ్మోపాసన చేయాలంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వదందేహం త్యజం తథా, ఎప్పుడు దేహాన్ని వదులుతావో గీతాసారమమ్మ. దేహాన్ని వదిలేటప్పుడు ఓం అనేటువంటి పదాన్ని కానీ, విష్ణునామస్మరణ ద్వారా కానీ, నమశివాయ అనేటువంటి పంచాక్షరం ద్వారా కానీ, ఎందుకు ఈ రెండు చెప్పాల్సి వస్తుంది అంటే అంతా ఒకటే. ఓం అనేటువంటి పదంలో నారాయణాయ అనే అష్టాక్షరాన్ని మనం తీసుకున్నా అక్కడ ముందు ఉన్నటువంటిది ఓం. గీతాసారాన్ని ఈ అగ్నిపురాణంలో చెప్పినటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ముండకోపనిషత్తులో ఇదే ఉంది. ఎందుకంటే ఓంకారం ప్రణవము అది శరముగాను దేహాన్ని సంధానంగాను చేసుకొని బ్రహ్మతల్లక్ష్యం ముచ్చటే బ్రహ్మాన్ని భేదించమని చెప్పి ఈ యావత్ లోక పురాణ సారముగా లోకానికి మనం ఏదైనా బ్రహ్మ పదార్థంగా అందించగలిగినటువంటిది ఏదైనా ఉన్నదంటే ప్రణవాన్ని అందించాలమ్మా. ఆ ప్రణవంతో కూడుకున్నటువంటి ఏ మంత్రాన్ని మనం ఉచ్చరించినప్పటికీ కూడా అది ప్రణవాకారాన్ని పొందుతుంది. ఇది గీతాసారం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వదందేహం త్యజం తథా, ముందు చెప్పాలి, ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నటువంటి దేహాన్ని త్యజించాలి. ఇంతకంటే పరమోత్కృష్టమైనటువంటి దేహ త్యాగము లేదు, పరమ పదము లేదు. దాన్నే బ్రహ్మాది స్తంభ పర్యంతా సర్వే మమ విభూతయ. మనం అనుకుంటున్నాం ఇది నాది కాదు, ఇది వేరే వారిది. గీత చెప్తున్నటువంటిది మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ. నువ్వు దేన్ని భేదభావంతో చూస్తూ పోతావో అంత సంసారం లేక కోరుకుపోతూ ఉంటావు. నీకు భేదభావన నశించే కొద్దీ నువ్వు బ్రహ్మమయమవుతూ వస్తావు. బ్రహ్మత్వానికి సంసారానికి తేడా ఒకటే. మనం పూర్వం చెప్పుకున్నటువంటి ఐతరేయోపనిషత్తులో కూడా ఏం చెప్తున్నది ఐతరేయోపనిషత్తు అంటే ప్రజ్ఞానం చేత వివిధాకారాలుగా పరమాత్మ విభజించిపోయి సంసారంలో పడ్డాడు. ఎప్పుడైతే ప్రజ్ఞానం చేతనే మనం ఈ యొక్క సంసారమయమైనటువంటి భేదాన్ని తప్పించుకుంటూ వస్తామో, భేదాన్ని పోగొట్టుకుంటే బ్రహ్మము, భేదాన్ని నిలబెట్టుకుంటే సంసారం. అందుకే ఇన్ని అక్షరాలలో మనం చరిస్తూ ఉన్నాం. నేనేదో అన్నీ సాధించాను, నాకు అన్నీ తెలుసు, నేను పండితుణ్ణి అని అనుకుంటాం. అక్షర పండితులం. లోకంలో దేన్నైనా సాధించి పెట్టగలిగినటువంటిది. కానీ అక్షర సమూహానికి ఒక పాండిత్యం ఉన్నది, అది ప్రణవం. ఆ ప్రణవనాదాన్ని ఎతులైనటువంటి వారికి ప్రణవమే వారి యొక్క దీక్ష. ఎందుకు సన్యాసులు మోక్షానికి వెళతారు అంటే నిరంతర ప్రణవ జపం. మనకు విధిగా కూడా 12,000 ప్రణవం రోజు చేయకుండా ఆహారాన్ని ముట్టడానికి వీలు లేదు అని విధి. ఆ విధిని ఆచరిస్తూ వస్తున్నారు ఈనాటికి కూడా. సంసారంలో ఉండే వాళ్ళు ఓం ఒక్కటి ఉచ్చరించకూడదు, ఏక ప్రణవాన్ని ఉచ్చరించకూడదు. దీనికి ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. అది సూక్ష్మంగా గురువుల దగ్గరికి వెళ్ళి మన ఏకాంతంలో నియమాన్ని బట్టి తెలుసుకోవటమే. కానీ ఏ మంత్రాన్ని ప్రణవం లేకుండా ఉచ్చరించకూడదు. కొన్ని మంత్రాలకు ప్రణవంతో కూడి ఉచ్చరించకూడదు. అవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి మంత్రాలు ఉన్నాయమ్మ. అమ్మవారిలో యా పంచ ప్రణవద్ విరేఫనల్ని యా చిత్కలామాలిని సాపాయాత్ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మవారికి 5 పంచస్వరూపమైనటువంటి మంత్రం ఉంది. పంచాక్షర మహామంత్రం అది పంచప్రణవం. అది కేవలం మనం అంటున్నట్టుగా ఓంకార ప్రణవనాథంతోనే ఉన్నటువంటిది కాదు. అమ్మవారికి పంచప్రణవాలు ఉన్నాయి. అది విద్యారహస్యం. ఇక్కడ బ్రహ్మాది స్తంభ పర్యంతా సర్వే మమ విభూతయ. దేన్ని చూసినా అందులో నన్ను చూడమన్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మనం ప్రహ్లాద చరిత్రను తీసుకుంటే, హిరణ్యకశిపుడి దగ్గర ఒక్క భావన మనం ఈ సందర్భంలో స్మరించుకోవాలి. ఆయనకు స్తంభం వేరు, రాజ్య పదవి వేరు, తను వేరు, తన సుఖములు వేరు, తను ఉన్నటువంటి పరిస్థితి వేరు. కానీ ప్రహ్లాదుడికి అలా కాదు.
నువ్వు ఈ స్తంభంలో హరిని చూపించగలవా అనేటువంటి పదానికి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానం మనకు బోధనామాచులు భాగవతంలో అద్భుతంగా రాశారు. ఎక్కడైనా సరే హరి వ్యాపించి ఉంటేనే అది ఉంటుంది అని చెబుతూ శ్రీమంతశ్చోర్జితా సర్వే మమాంశ ప్రాణిన స్మృతా. ఈ ఒక్క వాక్యం చాలమ్మ. ప్రాణులలో ఉన్నటువంటిదంతా కూడా మమాంశాః ప్రాణిన స్మృతాః అహమేకో విశ్వరూప ఇది జ్ఞాత్వా విముచ్యతే. నీలో ఉన్నది నేను అని నీకు తెలుసుకున్న తర్వాత ప్రపంచము నీకు భేదంగా కనపడదు. ఇది గీతాసారం. అందుకే ప్రణవాన్ని ధ్యానిస్తూ పరబ్రహ్మస్వరూపమైనటువంటి విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటూ విష్ణునామ స్మరణ చేస్తే బ్రహ్మాద్వైత సిద్ధాంతంలో విష్ణునామ గ్రహణాత్ స్మరణాచ్చ బ్రహ్మజ్ఞానం ప్రసిద్ధ్యతి. ఇక్కడికి వచ్చేటప్పటికి గీతాసారంలోకి వచ్చి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వదన్ దేహం త్యజన్ తథా. వదన్ దేహం త్యజన్ తథా చెబుతూ దేహాన్ని వదిలేయమన్నారు. దేహాన్ని వదిలేటప్పుడు రోగములు, భయములు, సంసారాలు, ధనాది విషయాలు, అపస్మార స్థితి. పోనీ స్మారకంలో ఉన్నావు, ప్రాణం పోతుంది అంటే పిలవటానికైనా ఓయ్ అని పిలిచే అవకాశం అన్నా ఉందమ్మా. కానీ దాదాపు 90% భాగం అపస్మార స్థితిలోనే ప్రాణాలు పోతాయి. మరి అప్పుడు ఆ సమయంలో మంత్రజపాన్ని ఉచ్చరించడానికి అంతరాత్మ సహకరిస్తున్నదా, నీకు ప్రజ్ఞానం ఉన్నదా? ఆ మరణకాలమునందు ప్రజ్ఞతో ఉండి మంత్రజపం ద్వారా దేహాన్ని చాలించేటువంటి మరణం కావాలి. ఏ పురాణమైనా ఏ గీత అయినా చెప్తున్నటువంటి మాట ఒక్కటే, నీ దేహాంతకాలం ఎలా ఉన్నదో దాన్ని బట్టే నువ్వు ఇంకొక దాన్ని ఆశ్రయిస్తావు. కాబట్టి దేహాంతకాలము మంత్రమయమై సుఖమైన ఆనందంగా ఉండి నీకు దేహం మీద వ్యామోహం లేకుండా మంత్రసిద్ధితో పోయావు అంటే నువ్వు నన్నే చేరుతావు. కాబట్టి అంత్యకాలే యస్మరతి, అంత్యకాలంలో నువ్వు దేన్ని స్మరిస్తావో తదేవ ప్రాప్నోతి, దాన్నే నువ్వు పొందుతావు అంటున్నారు. అందుకే ఓంకారం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వదన్ దేహం త్యజన్ తథా. ఈ ఒక్కటి గీతాసారంగా మనం పరిగ్రహిస్తే నిరంతరము స్మరణ చెయ్యమని చెప్పి పురాణాదులు ఎందుకు చెప్తున్నాయో మనకు అర్థం. ఇందులో యమగీత గురించి చెప్పారు కదా. యమగీత అంటే మనకు ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు ఉంది కదండమ్మ. ఆ కఠోపనిషత్ సారభూతమైనదంతా కూడా యమగీతగా మనకు ఈ చిట్ట చివరి అధ్యాయం అగ్నిపురాణ మహత్యాన్ని చెప్పడానికి ముందు యమధర్మరాజు చెప్పినటువంటి విశేషాన్ని చెబుతున్నారు. అది అగ్నిదేవుడు అగ్నిరువాచ ఈ ఒక వాక్యంతో సారం మనం మామూలుగా వ్యాఖ్యానం చెప్పు. యమగీతం ప్రవక్ష్యామి ఉక్త్వా యా నాచికేతసే. దీన్నే మనం ఉపనిషత్తులోకి తీసుకున్నాం అనుకోండి, దాన్ని కఠోపనిషత్తు అంటున్నాం. పఠతాం శృణ్వతాం భుక్తే మోక్షార్థినాన్ సతాం. దీన్ని విన్న చదివిన కఠోపనిషత్తు చదవలేమమ్మ. ఎందుకంటే గురుముఖంగా వెళ్ళాలి. వేదాంతానికి అభ్యాసం ఎంత ఉందో ఉపనిషత్ అభ్యాసం అంత ఉంటుంది. శుశ్రూష చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి వేదాంతానికి ప్రారంభమైనటువంటి వేదాంత సారము ఇత్యాది గ్రంథాలు సిద్ధాంతలేశ సంగ్రహము చదువుకుంటే తప్ప అందులో భాష్య పంక్తులు అర్థం కావటం చాలా కష్టం. కానీ మేము చదవాలి, ఈ యొక్క యమగీత సారాన్ని తెలుసుకోవాలి అనుకునే జిజ్ఞాసువులు ఉంటారు. దేనికి నిషేధము దేనికి అనుమతి ఉన్నదో ఒకసారి మనం తెలుసుకుంటే సులభంగా అందరికీ ఉపయోగపడే పద్ధతిలో కఠినందన్నైనా అవలంబించవచ్చు. కఠినాన్ని ఆశ్రయిస్తే తప్ప అది మనకు రాదు అన్నప్పుడు దాని యందు జాగ్రత్తగా ఉండాలి. ఇదే ధర్మం యొక్క మూలమైనటువంటి ఉద్దేశ్యం. ఇక్కడ అగ్ని పురాణంలో ఉన్నటువంటి ఏదైతే యమగీత సారముగా చెప్పబడుతున్నదో అది ఉపనిషత్ వాక్యం, మంత్రాత్మకం. ఇది గీత వాక్యం. అది ఉపనిషత్ మంత్రం, ఇది గీతా వాక్యం. ఆసనం శయనం యాన పరిధాన గృహాదికం వాంఛత్యహోతి మోహేన సుస్థిరం స్వయమస్థిర. ఎవరైతే మోహముల చేత ఆసనం శయనం యాన పరిధాన గృహాదికం వాంఛత్యహోతి మోహేన సుస్థిరం స్వయమస్థిరం. వీటి యందు ఆశ కలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మోహమైనటువంటి జగత్తు. వాళ్ళకు నా దర్శనం తప్పదు. యమగీతా సారంలో ఉన్నటువంటి వాక్యాన్ని యమధర్మరాజు నచికేతుడికి చెప్పినటువంటి ఈ జీవిత పరమార్థ సారాన్ని ఒక వాక్యంలో చెప్పాలి అంటే ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ది మనఃప్రగ్రహమేవచ. ఇంద్రియాణి హయామాహు విషయాగుస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోబుద్ధ్యాత్ భోక్తేత్యాహుర్ మనీషిణః.
ఈ మనిషి యొక్క శరీర నిర్మాణ స్థితి ఎలా ఏర్పడింది అని వారు చెబుతూ మనకు ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణ. నాయన నచికేత, నువ్వు కోరుకున్నటువంటి బ్రహ్మ విజ్ఞానాన్ని ఈయనకి ఎన్నో ఆశలు చూపించారు. బ్రహ్మ విజ్ఞానం సాధారణమైనటువంటి విషయం కాదు, దేవాదులకందరికీ కూడా దుర్లభమైనటువంటిది బ్రహ్మ విజ్ఞానము. నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు ఏ కామాన్ ఛందస ప్రార్థయస్వ, భూలోకంలో ఏవేవైతే దుర్లభమై ఉన్నాయో అవన్నీ నేను నీకు ఇస్తాను, వాటిని తీసుకొని వెళ్ళిపో. ఈ బ్రహ్మ విద్య గురించి నువ్వు మాట్లాడకయ్యా అంటే, నాకు ఇంత దూరం వచ్చాను, ఇంతటి మహాపురుషుడైనటువంటి యమధర్మరాజును చూసి 2 వరాలు తీసుకున్నాను, 3వ వరంగా చెప్తే బ్రహ్మ విద్య చెప్పు. క్షణహీన భంగురంలా ఉన్నటువంటి, క్షణహీనమైపోయేటువంటివి, తేజస్సుని నాశనం చేసేటువంటి ఇచ్చలు నాకేం లేవు, బ్రహ్మ విద్య గురించి చెప్పు, ఆ ఉపాసన చేసుకుంటానని చెప్పాడు. అప్పుడు ఆయన మొత్తం చెప్తూ తదేవ శుక్రం తద్బ్రహ్మం తదేవామృతముచ్యతే తస్మిన్ లోకే స్థితా సర్వే తదునార్చేతి కశ్చన. జ్యోతిస్వరూపంగా ఉన్నటువంటి హృదయ మధ్యంలో ఉన్నటువంటిది ఆయన. నసందృశే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్చతి కశ్చన, చూడటానికి వీలు పడదు, అనుభవిస్తే తప్ప. కాబట్టి హృదా మనీషా మనసాభిక్లుప్తో ఏవం విదురమృతాస్తే భవంతి, ఇది మనకు కఠోపనిషత్తులో ఉన్నటువంటి మాట. దీన్ని సాధించడానికి అడ్డంగా ఉన్నటువంటివేవి విషయాలని మనస్సు గ్రహిస్తుంది, ఇంద్రియాలు గ్రహిస్తాయి. ఇంద్రియాలు మనస్సుకు అధీనమై ఉన్నాయి. కొన్నిసార్లు మనస్సును ఇంద్రియాలు అధీనపరుచుకుంటూ ఉంటాయి. ఈ మనస్సు బుద్ధి యొక్క నియంత్రణలో నడవాలి. ఎప్పుడు బుద్ధిశక్తి తగ్గుతుందో మనస్సు తన యొక్క బలం పెంచుకుంటుంది, ఇంద్రియాల వశమైపోతుంది, ఇంద్రియాలు విషయాల వెంట పరిగెడతాయి. ఇదంతా దేని యందు జరుగుతుంది? ఈ రథంతో జరుగుతుంది. ఈ రథంలో ఉన్నటువంటి పరమాత్మకు ఈ రథకు సంబంధం లేకపోయినా ఈ రథం ఎట్లు పోనిస్తే దాన్ని ఆ విధానంగానే మళ్ళీ ఇంకొక స్థితిని కలగజేస్తూ ఉంటాడు. కనుక ఆత్మానం రథినం విద్ధి, ఇది గీతాసారమంతా ఇందులోనే ఉన్నదమ్మా. శరీరం రథమేవతు బుద్ధింతు సారథ్యం విద్ధి మనఃప్రగ్రహమేవచ. మళ్ళీ ఇందులోకి వచ్చేటప్పటికి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని ఆయన చెబుతూ అక్కడ మనకు కఠోపనిషత్తులో వారికి ఒక మాల ఇస్తాడట, ఒక జపమాల. ఈ జపమాల మనం ఆ జపాన్ని మనం చేతిలో పట్టుకొని ఉంటే ఆ రత్నమాల యొక్క ప్రభావము అదే జపం చేస్తూ ఉంటుందంట, ఆ ఫలితాన్ని మనకి ప్రణవాన్ని జపం చేస్తూ ఉంటుంది. అటువంటి మాల ఇచ్చినటువంటి దానికి ఆయన సంతోషించి ఆ నచికేతము అనేటువంటి అగ్ని ఒకటి ఉన్నదమ్మా. అందులో 3 భాగాలు. మొట్టమొదటిది తండ్రి గుర్తించి తండ్రి యొక్క పాపాన్ని పోగొట్టేటువంటి వరాన్ని కోరుకొని మళ్ళీ తిరిగి వెళితే తండ్రి తనను గుర్తించేట్టుగా. రెండవది ఈ కాటక చయనాల్లో నాచికేత కాటక చయనం అనేటువంటి విషయాన్ని చెప్పి అది చేసి నాకు ఈ యమపదవి వచ్చింది అని ఆయన చెప్తూ ఉంటే దాన్ని చెప్పమంటారు. 3వ వరంగా బ్రహ్మ విద్యను బోధించమని చెప్పి అడిగితే ఆ నాచికేత కాటక చయనం అనేటువంటి దాన్ని తిరిగి అప్పచెప్పిన దానికి ప్రీతికరంగా తన చేతిలో ఉన్న మాలను ఇస్తారట. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అది ఏమిటి అంటే మన ప్రయత్నం లేకుండా ఆ జపసిద్ధిని మనకు కలగజేస్తూ ఆ మంత్రోచ్చారణ చేస్తున్నటువంటి జపమాల. నారదుడి దగ్గర మహతి అనేటువంటి వీణ ఉంటుంది, అది స్వయం రాగాలని అది పలుకుతూ ఉంటుందట. ఇలా స్వయంగా జపం చేసుకునేటువంటి మాల ఒకటిచ్చే బ్రహ్మ విద్యనంతా కూడా ఆయనకు ఉపదేశం చేస్తారు. అందుకే నాచికేతం ఉపాఖ్యానం మృత్యోః ప్రోక్తం సనాతనం శృత్వా ఉక్త్వాచ మేధావి బ్రహ్మలోకే మహీయసే అని మనకు యమగీత సారంగా ఇందులో అనేక విషయాలు మళ్ళీ రావటం. ఇందాక ఒక మంత్రం చెప్పాం, తదేవ శుక్రం తద్బ్రహ్మం. నీ హృదయంలో వెలుగుతున్నటువంటిది, ఎప్పుడు ఆరనటువంటిది, సకల భూతాలకు ఆధారభూతమైనటువంటిది, అన్నిట్లో అది ఆస్తంభాది బ్రహ్మపర్యంతం. మనకు అమ్మవారి ఉపాసనలో యా బ్రహ్మాది పిపీలకాంత జనని యావే జగన్మోహిని అని మనము అమ్మవారిని కీర్తిస్తున్నట్టుగా ఆ లోపల ఉన్నటువంటి శుక్రకణం జ్యోతిస్వరూపం బ్రహ్మాది మొదలుకొని అందరినీ సృష్టిస్తుంది, అందరినీ తన లయం చేసుకోండి. తదేవ శుక్రం తద్బ్రహ్మం తదేవామృతముచ్యతే తస్మిన్ లోకే ఆశ్రితా సర్వే తదునా. దానికంటే భిన్నంగా ఎవరు లేరు. ఇంత దేహం వచ్చినా అనసకరశ అదే వ్యాపించి ఉన్నది. ఇంత దేహం విలయమైపోతున్నా దానిలోకే లయమైపోతున్నాము. అదృశ్యానికి కారణం అదే, దృశ్యానికి కారణం అదే అనేటువంటి ధర్మాన్ని చెప్తూ ఎవరైతే ఆ ఉత్కృష్టమైనటువంటి ప్రణవోపాసన చేస్తూ ఉంటారో, ఓం అనేటువంటి ప్రణవోపాసన అది విధి విధానంగా, అందరికీ మాకు అధికారం లేదు కదా అంటే అందుకే ఆ ప్రణవానికి పక్కన నారాయణాయ నమః అని ఒక పదాన్ని చేరుస్తున్నామమ్మ. ఆ ప్రణవానికి పక్కన నమశివాయ. ఇప్పుడు ఇదంతా ఏ ఉపాసనకి చెందుతుంది? ప్రణవోపాసనకే చెందుతుంది. కాబట్టి ఆధారభూతమైన ప్రధానోపాసన, ఆధానభూతమైనటువంటి పరోక్షోపాసన. ఆధారము ఆధానం. కాబట్టి మనం ప్రత్యక్షంగా ఆధానభూతంగా అంటే ఏం చేస్తున్నాం? కుండాన్ని ఏర్పాటు చేసుకొని అందులో విరేల్చి అగ్నిలోకి ఇచ్చేటువంటి ఆహుతుల ద్వారా కూడా
మనం ఓం అద్ద హరి ఓం అని వేదమంత్రాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడంతా కూడా ప్రణవోపాసనే కలుగుతుంది. లేదు అన్నిటినీ అగ్నిని త్యజించి, కర్మని త్యజించి, మోహభావాదుల్ని త్యజించి, ఎక్కడైతే సన్యాసాన్ని తీసుకుని జపమాల పట్టుకుని దండాన్ని ధరించినా, త్రిదండాన్ని ధరించినా, లోకంలో పరమహంస సన్యాసాన్ని పొందినప్పటికీ కూడా చేస్తున్నటువంటిది ప్రణవం. భావమాత్రంగానే భేదాన్ని రూపుమాపుకోవటానికి ఇన్ని ఆకారాలు, కర్మలు విభజించిన జ్ఞానం ఒక్కటిగానే శోభిల్లుతోంది కనుక గీతాసారం, యమగీతాసారం, బ్రహ్మాద్వైత సిద్ధాంత సారమంతా కూడా అగ్ని పురాణ చిట్ట చివరి భాగాన మనకు చెప్పినటువంటి సారం ఏమిటి అంటే విష్ణుర్ కాలాగ్ని రుద్రోహం. విష్ణువు కాలాగ్ని రుద్రుడు, అహం నేను ఒకటే. కాబట్టి బ్రహ్మాది స్తంభ పర్యంతం వ్యాప్తయ మమ విభూతయ, వ్యాపించి ఉన్నదంతా కూడా నా విభూతులే కనుక అది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి పదంతో వదన్ దేహం తథా త్యజ. ఇది చేస్తూ ఎవరైతే దేహాన్ని త్యజిస్తారో వారికి బ్రహ్మలోకం సిద్ధిస్తుంది అనేటువంటి 3 గీత బ్రహ్మాద్వైత సిద్ధాంతము, జడభరితోపాఖ్యానము, గీతాసార విషయము, యమగీతా సారమంతా కూడా అందులో నుంచిన వేదాలన్నీ కూడా అందురించిన పుట్టాయి. మహన్యాసాన్ని తీసుకుంటే ఓంకారం ప్రణవాత్మానం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని కూడా మనకు నిత్యం మనకు అది అభ్యాసంగా పెద్దలందరూ ఇచ్చేశారమ్మా. దాన్ని మనం ఎక్కడైనా వెళ్ళాము, దేవతను చూసాము, వెంటనే ఒక నమస్కారం చేస్తాం. ప్రణవాన్ని ఉచ్చరించలేనప్పుడు ఇది ఒక పెద్ద సాముద్రిక లక్షణంలో ప్రణవోపాసన విధానాన్ని నమ్మకం చెప్తున్నది. ఎందుకంటే ఇదంతా చాలా అవసరం లోకానికని చెప్తున్నాం. ఉపాసనా విధానాలు 4 విధానాలు. అంటే అందరూ ప్రణవాన్ని చెప్పలేకపోయినా ప్రణవోపాసనతో సమానమైన బ్రహ్మోపాసన ఒకటి ఉన్నదట. ఏమిటంటే నీకంటే పెద్దవాడిని నువ్వు గౌరవించు. నమస్కార ముద్ర ద్వారా ప్రణవోపాసన చేయమన్నారు. నీలో ఉన్నటువంటి కామాదులన్నింటినీ పోగొట్టేటువంటిది, అహంకారాన్ని పోగొట్టేటువంటిది, భేదాన్ని పోగొట్టేటువంటి ప్రణవోపాసన దేన్ని చెప్తోంది? భేదాన్ని చెప్తుంది. బ్రహ్మాది స్తంభ పర్యంతం వ్యాప్యతే మమ విభూతయ అని చెప్పి మనకు గీతాశాస్త్ర సారం చెప్పినట్టుగా బ్రహ్మాది స్తంభ పర్యంత సర్వే మమ విభూతయ. కాబట్టి తన్నమ ఇత్యుపాసీత ఉపనిషత్ తైత్రీయ ఉపనిషత్తులో తద్బ్రహ్మేత్యుపాసీత తత్ప్రతిష్ఠేత్యుపాసీత తన్మన ఇత్యుపాసీత తన్నమ ఇత్యుపాసీత. నమస్కారం ద్వారా నువ్వు ఏదైతే చేస్తున్నావో ప్రణవముద్ర అంటే శరీరంలో దేన్ని భేదనకు లేకుండా ఏకాత్మన నేను స్థిరపరుస్తూ నీ మనస్సులో ఉన్నటువంటి ఉద్వేగాన్ని తగ్గిస్తూ బ్రహ్మమయం చేసేటువంటిది. అందుకే దేవతలకు నమస్కరించండి, పెద్దలను నమస్కరించండి. తద్వారా మన లోపల ఉన్నటువంటి భేదభావన పోతుంది, అహంకారం పోతుంది. అహంకారమే భేదానికి కారణం. పృథివ్యాది మహదహంకారాదులు పుట్టేటువంటి లక్షణాలు ఎక్కడి నుంచి వస్తుందంటే అహంకారం నుంచి పుడుతుంది. అహంకారం పోవటానికి పంచతన్మాత్రకులని ఏకం చేసేస్తే నీ లోపల ఆత్మ చైతన్య శక్తి కలుగుతుంది. తర్వాత విధి విధానాలు ఎట్లా ఉన్నాయమ్మా? ఇది మనకు బ్రహ్మాద్వైత గీత యమగీత సారంగా వేదాంత శాస్త్రం ఉటంకిస్తూ మనకు అగ్నిపురాణం చెప్తున్నాడు. ఇందులో గాయత్రి మంత్రం గురించి కూడా చెప్పారన్నారు కదా? అవునమ్మా, దాని గురించి కొంచెం చెప్తారు. గాయత్రి మంత్రోపాసన, సూర్యోపాసన గురించి చాలా విశేషంగా చెప్పారు వశిష్ఠుల వారు. సంధ్యావందన విధి ప్రణవంతో కూడుకున్నటువంటి గాయత్రిని యోజనం చేసి గాయత్రీ దేవి అయి నమః అనేటువంటి కలో నామముచ్చతే, కలికి నామమే ప్రధానమమ్మ. ఇవన్నీ సార్వజనికంగా ఇక్కడ గాయత్రి మంత్ర వైశిష్ట్యాన్ని చెప్పు చాలా విస్తీర్ణంగా ప్రయోగాది హోమ విధానాలతో సహా అగ్నిపురాణంలో చెప్పబడి ఉన్నది కనుక నా గాయత్ర్యా పరంజప్యం నవ్యాహృతి సమంహుతం గాయత్ర్యా పాదప్యర్థం మృగర్ధం మృచమేవచ. అంటే గాయత్ర్యా పాదం అపి అర్ధం రుగర్ధం రుచమేవచ. గాయత్రీ మంత్రంలో పాదం కానీ అర్ధం కానీ రుక్ అంటాం. ఒక మంత్రాన్ని పూర్తిగా ఉంటే రుక్కు, రుగర్ధం దాంట్లో సగమైనా సరే బ్రహ్మహత్య సురాపానం సువర్ణస్థేయమేవచ గురుదార గమశ్చైవ జప్యేనైవ పునాతిసా. గాయత్రి మంత్రానికి పూర్తి అర్థాన్ని చెప్పేటువంటి శ్లోకం అమ్మ. గాయత్రి అనేటువంటి నామానికి ఇంతటి ఫలితం ఉన్నది కాబట్టి గాయత్రి మంత్రానికి ఆ ఛందోబద్ధమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడానికి దీక్ష కావాలి. దాన్నే ద్విజత్వ దీక్ష అంటాం. అది అగ్ని నుంచి సంక్రమించినటువంటి ఉపాసనా విధి అని మనకు అనేక పురాణాలు ఇందులో కూడా మనకు చెప్తున్నటువంటి మాట. అగ్నిరువాచ ఓంకారం యో విజానాతి సయోగి సహరిఃపుమాన్. ఓంకారము యొక్క సారాన్ని 7 భాగాలుగా విభజిస్తే సప్తవ్యాహృతులుగా చేస్తే గాయత్రి మంత్రం. ఆ ఓంకారంలో ఓంకారం అభ్యసేత్ తస్మాత్ మంత్రసారంతో సర్వదం.
ఓంకార మంత్రసారాన్ని సర్వమంత్ర ప్రయోగేషు ప్రణవ ప్రథమ స్మృత. ఏమిటంటే అన్ని మంత్రాలు ప్రయోగించే ముందు ఓంకారాన్ని స్మరించి మిగిలినటువంటి మంత్రాలను ప్రయోగించాలి. తేన సంపరిపూర్ణం యత్ పూర్ణం కర్మనేతరత్. దానితోనే మంత్రము పరిపూర్ణమవుతుంది. నేతరేతత్, యోగించకపోతే అది పరిపూర్ణం కాదు. ఓంకార పూర్వికాస్తిస్రో మహావ్యాహృతయో వ్యయాః త్రిపదా చైవ సావిత్రి విజ్ఞేయం బ్రహ్మణోముఖం. ఈ 3 వాక్యాలు లోకానికి అందించడానికి చెప్పాము. ఈ 3 శ్లోకాలు వ్యాహృతులతో ఉన్నటువంటిది బ్రహ్మతో సమానమైనటువంటి ఉపాసన. వ్యాహృతి త్రయం త్రిపదా చైవ సావిత్రి విజ్ఞేయం బ్రహ్మణోముఖం. ఇది బ్రహ్మముఖంగా కీర్తింపబడుతున్నది. అందుకే మనకు అస్త్రాలలో కూడా బ్రహ్మశిరోనామక అస్త్రము, బ్రహ్మశిరస్సు అనేటువంటి అస్త్రము, ఇందులో కూడా గాయత్రి మంత్ర సంపుటీకరణతో కూడుకున్నటువంటి ప్రయోగాలు ఉన్నాయి. గాయత్రి అంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మముఖం. ఇష్టం వచ్చినట్టు ప్రయత్నిస్తే అది బ్రహ్మాస్త్రం. సద్వినియోగపరుచుకుంటే బ్రహ్మ నిర్వాణ గతిని ప్రాప్తింపజేసే సాధనం. కాబట్టి నగాయత్ర్యా పరంజప్యం నవ్యాహృతి సమం హుతం గాయత్ర్యా పాదం అప్యర్థం రుగర్ధం మృచమేవచ బ్రహ్మహత్యా సురాపానం సువర్ణస్థేయమేవచ గురుదారా గమశ్చైవ జపేనైవ పునాతిస. ఇవన్నీ చేసేవాళ్ళు చేస్తే పోతుంది అని చెప్పడానికి కాదు కానివ్వండి, అంత పవిత్రమైనటువంటి మంత్రార్థాన్ని బ్రహ్మహత్య, సురాపానం, సువర్ణస్థేయం ఇవన్నీ కూడాను పంచమహాపాతకాలకి చేరినటువంటివి. గురుదారా గమశ్చైవ, మనస్సులో తీవ్ర భావనలు కలిగి దుర్భావన చేత పీడింపబడేటువంటి దేహాలకు ఉపశాంతిగా ఉన్నటువంటిది ఏదైనా మార్గం ఉన్నది అంటే అది గాయత్రి మహామంత్రం. ఈ మంత్రార్థంతో ఎంతటి విస్తీర్ణమైనటువంటి మహత్యాన్ని చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రుద్రో బ్రహ్మశ్చ విష్ణుశ్చ క్రమశోక్షర దేవత గాయత్ర్యా జపకాలేదు కదితా పాపనాశన. గాయత్రి జపం చేసేటువంటి వారికి ఈ వాక్యంతో మనం గాయత్రి మంత్ర మహాత్మ్యాన్ని విశ్లేషంగా సమాప్తి చేసేస్తాం. గాయత్రి మంత్ర మహానుష్ఠానం చేసేటువంటి వారి పాపాలని సాక్షాత్ రుద్రో బ్రహ్మశ్చ విష్ణుశ్చ క్రమశోక్షర దేవత, ఆ అక్షరాల్లో ఏ ఏ దేవతలైతే అక్షరాన్ని అధిష్టాన దేవతలుగా అభిమాన దేవతలుగా చెప్పబడుతున్నారు వాళ్ళందరూ జపకాలమునందు కదితా పాపనాశన, వాళ్ళందరూ కూడా మన యొక్క పాపాలని సంహరించడానికి ప్రత్యక్షంగా ఆ అక్షరాన్ని ఆశ్రయించి ఈ యొక్క గాయత్రి మంత్రం ద్వారా దేహానికి దేశానికి మేలు చేస్తారు. పాపన లేకపోవడం దేహానికి మేలు, ధర్మంతో వర్తించటం దేశానికి మేలు. ఈ 3 కావాలి అంటే మన దగ్గర ఒక బలమైనటువంటి ఒక శక్తి, అది గాయత్రి శక్తి. మిగిలిన వారు ఏం చేయాలి అంటే నామాన్ని ఉచ్చరించడంలో ఎవరికి అనధికారం లేదమ్మా. దీనికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కలిలో మంత్రానికంటే నామానికి పూర్ణ ఫలితం ఉంది, మంత్రాన్ని ఉచ్చరిస్తే పాద ఫలితం ఉంది అని మనకు కలి ఉపనిషత్తులు, మహాభారతంలో కలివర్గ కీర్తన ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాయి. ఇందులో కూడా కలి గుణాలలో చెప్పబడుతున్నది. మరి ఎందుకు మీరందరూ చేస్తున్నారు అని మమ్మల్ని కొంతమంది అడిగారు. మాకు విధి, నామానికంటే కూడా దాన్ని తరానికి అందించేటువంటి మంత్రాన్ని మర్చిపోతే విధి మర్చిపోతాం. విధి లేకపోతే లోకంలో కొన్ని ధర్మాలు కర్మచేతనే పోషింపబడాలి కనుక అధ్యయనం ద్వారా విధిని ఆచరిస్తున్నప్పటికీ కూడా నామాన్ని ఉచ్చరించేటువంటి ఫలితాన్ని కంటే కూడా కలిలో పాద ఫలితమే ఉంటుంది మంత్రానికి. కాబట్టి పూర్ణ ఫలితం దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే నామాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకే విధి ప్రతిషేధాలు 2 చెప్తూ ఉంటాం. ఇందులో మీరు పాంచరాత్రం గురించి చెప్పారు. ఆ పాంచరాత్ర ఆరాధన గురించి ఏమైనా సంక్షిప్తంగా చెప్పగలరు? పాంచరాత్ర ఆరాధన అనేటువంటి దాన్ని మేము చెప్పాలి అంటే సంకర్షణ, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, నారాయణ ఆరాధన విధానాన్ని ఇక్కడ మనకు ఇందులో ఉన్నటువంటి ప్రమాణాలని 5 రాత్రులు ఈ దేవతల్ని ఆరాధిస్తూ దీక్షితులైనటువంటి వారిని పాంచరాత్రులు అంటారు. ఇక ఆగమ విధానం వేరే ఉంటుంది. అది గురువు దగ్గర అభ్యసించినటువంటి పాంచరాత్ర ఆగమం గురించి మేము ఎక్కువగా సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్నాం కనుక మాకు కేవలం మా సన్యాసాశ్రమ విధి అధ్యయనము తపస్సే ప్రధానంగా ఉండాలి. దాని గురించి సవిస్తారంగా తెలియకపోవడం ఒక విధానం ఒప్పుకోవలసినటువంటిది. ఎందుకంటే ఆగమం మనం ఆచరించేటువంటిది కాదు. ఏ ఆగమంలోనే దేవతా స్వరూపాలు ఒకటి, అర్చనా విధానం ఒకటి. ఆ ఆగమంలో దీక్షితులైన వారు ఆ ఆగమ విశేషం చెప్పాలి. మనకు ఇందులో చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే పాంచరాత్ర ఆగమానికి దీక్ష ప్రధానం, పాంచరాత్ర విధానం. పాంచరాత్రం అని ఇక్కడ ఉట్టంకించలేదు కానివ్వండి, కానీ ఇందులో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ నారాయణ స్వరూపంగా ఈ దేవతార్చన మూర్తుల్ని ఆరాధిస్తూ దీక్షితులైనటువంటి వారిని పాంచరాత్ర విధానంగా చెప్పబడుతున్నది.
ఇందులో ఇంకా పాడ్యం నుంచి పౌర్ణమి వరకు వ్రతాలు ఉన్నాయి అని అన్నారు. ఏమేమి వ్రతాలు, స్త్రీలు ఇప్పుడు ఈ ఉగానికి చేసుకునే వ్రతాలు ఏమి ఉన్నాయి? ప్రతి మాసంలో విశేష వ్రత విధానాన్ని చెప్పబడి ఉన్నది. అందులో కార్తీక మాసంలో పాడ్యం బలిపాడ్యమి, ద్వితీయకు వచ్చేటప్పటికి యమపూజా విధానం, కార్తీక తృతీయ వ్రతం ఆ విధానాలు ఎలా ఉండాలి, కార్తీక చతుర్దశి వినాయక పూజ ఎట్లా చేసుకోవాలి, కార్తీక పంచమి తులసి పూజ ఎట్లా చేసుకోవాలి, షష్ఠీ వ్రతం కుమార పూజ అంటే షణ్ముఖ ఆరాధనా విధానం, అక్కడనే మార్గశీర్ష షష్ఠి కూడా చెప్పాడు. మృగశిర నక్షత్రయుక్తమైనటువంటి మాసంలో షష్ఠి వచ్చేటప్పుడు కుమార పూజ ఎట్లా చేసుకోవాలి, సప్తర్షి పూజా విధానము కార్తీక మాసంలో సప్తమి రోజున, అష్టమి నవమి గౌరీ పూజా విధానాన్ని ఎట్లా చేసుకోవాలి, ఏకాదశి తులసి పూజ యమ పూజ, ద్వాదశి తులసి దామోదర పూజ, త్రయోదశి వచ్చేటప్పటికి ప్రదోషకాల పూజ విశేషంగా చెప్పాలి, తులసి చతుర్దశి వచ్చేటప్పటికి శివార్చన, పౌర్ణమికి వచ్చేటప్పటికి దుర్గా సంపద్గౌరి దుర్గా పూజ ఎట్లా చేసుకోవాలి, ఇలాగ విశేష అంశాలని ఒక మాసంలో. మళ్ళీ మాస శివరాత్రి పూజా విధానము, స్త్రీకి గౌరీ వ్రతాలను ఎట్లా చేసుకోవాలి, ఎన్ని వ్రత విధానాలు ఉన్నాయి, వ్రతాల యొక్క మహత్యం, వరలక్ష్మి వ్రతం, గౌరీ వ్రతం, మనకి ఇంకా ఎన్ని వ్రతాలు ఉన్నాయో అన్ని వ్రతాల విధానాలన్నీ కూడాను, అనంత వ్రతం తన్మహత్యం, మాసంలో చేయవలసినటువంటి మాసగౌరీ వ్రతాలు ఏమున్నాయి, తన్మహత్యాలు, ఇవన్నీ కూడాను నామమాత్రంగా మనం స్పర్శిస్తూ వెళితే ఇన్ని వ్రతాల గురించి మనకు అందులో చెప్తూ వచ్చారమ్మ. చతుర్దశి వ్రతం, త్రయోదశి వ్రతాలు, ఆనంద యోగేశ్వర వ్రతాలు, మార్గశీర్ష ద్వాదశి అఖండ ద్వాదశి వ్రతం, శ్రావణ ద్వాదశి నామ ద్వాదశి వ్రతం, ఏకాదశి వ్రతం హరిపూజాం, దశమి వ్రతం, నవమి వ్రతం ఆశ్వేజ శుక్ల నవమి వ్రతాలు అంటే ఆశ్వేజ మాసంలో శుక్లంలో చేసేటువంటిది, చైత్రకృష్ణ చైత్ర శుక్ల అష్టమి వ్రతాలు, కృష్ణాష్టమి వ్రత సంబంధమైనటువంటిది, పౌషాదులలో శంభు వ్రతం, బుధాష్టమి బుధవారం గ్రహప్రీతిగా చేసేటువంటి వ్రతం, సప్తమి వ్రతాదులు మాఘ సప్తమి రోజు చేసేటువంటి వ్రతములు, రవి పూజ, షష్ఠీ వ్రతం కార్తీక షష్ఠీ వ్రతం, భాద్రపదమున స్కంద మార్గశీర్ష కృష్ణ షష్ఠీ వ్రతం, పంచమి వ్రతం శ్రావణాది శుక్ల పంచమి వాసుకీ వ్రతం, తర్వాత చతుర్థి వ్రతం మాఘ శుక్ల చతుర్థి వినాయక వ్రతం, భాద్రపద శుక్ల చతుర్థి వినాయక వ్రతాదులు, తృతీయ వ్రతములు అంటే ఏ మాసంలో ఏ వ్రతాలకు వైశిష్ట్యం, చైత్ర శుక్ల మూలగౌరీ వ్రతం, శ్రావణ వైశాఖ మార్గశీర్షం శుక్లపక్షమునందు ఇచ్చేటువంటి సౌభాగ్య గౌరీ వ్రతం, ద్వితీయ అశ్విని కుమార పూజ, కార్తీక శుక్ల ద్వితీయ యమ పూజ, అనంత శయనాది చతుర్దశి వ్రతాలు, ప్రతిపదానందు బ్రహ్మపూజనము తత్ప్రక్రియ విశేషములు. ఇవి కాకుండా మౌన వ్రతాల గురించి కూడా చాలా విశేషంగా చెప్పారమ్మ. మాస వ్రతాలు, ఆషాఢి మాసాది వ్రతాలు, వైశాఖ వ్రతములు, మాఘ చైత్ర వ్రతములు, ఇలాగ మాసవారి చెప్పుకుంటూ ఇంధనాది వ్రతములు అనేటువంటి విశేషాలు, ఇంధనాది వ్రతములు అనేటువంటిది ఏ మాసాల్లో చేయాలి, గంటా వస్త్రదానాది విశేషంతో కూడుకున్నటువంటిది, దీపదానం. మౌనవ్రతం అంటే మౌనవ్రతం మౌనంగా ఏకాదశి మౌనవ్రతం, ప్రదోషకాల మౌనవ్రతం, స్థిరవార మౌనవ్రతం, ఆ తర్వాత మనకు మాసంలో అమావాస్య మౌనవ్రతం. కాబట్టి మౌనానికి ఏవి శ్రేయస్కరములు, మౌనవ్రతము అంటే వ్రతం అంటే ఆచరించటమే, మౌనంగా ఉండటం. ఆ సందర్భంలో మనస్సుతో కూడా ఎవరిని మాట్లాడించటానికి ప్రయత్నం చేయకూడదు, అది మౌనమటం. మౌనాన్ని అవలంబించటం, మనస్సు చేత మౌనాన్ని అవలంబించటం, కేవలం వాక్కు ద్వారా కాకుండా మనస్సు చేత మౌనాన్ని అవలంబింపజేస్తూ పరమాత్మ స్మరణ చేస్తూ ఉండేటువంటి దాన్ని మౌనవ్రతం. ఇది స్త్రీలకు విధింపబడి ఉంది. పురుషులకు ఏకాదశి మౌనం విశేషం. ఏకాదశి రోజు పరిపూర్ణంగా మౌనాన్ని కనీసం సూర్యోదయాది సూర్యాస్తమన పర్యంతం మౌనాన్ని పాటిస్తే విశేషమైనటువంటి జ్ఞానసిద్ధి కలుగుతుంది. అందుకే మనకు మన ఆంధ్రదేశాది దక్షిణాత్యంలో ఎత్తులైనటువంటి వారు ఏకాదశి మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ మౌన వ్యాఖ్య చాలా గొప్పగా ఉంటుంది. మనం ఇంత చెప్తూ ఉన్నాం, శ్రోతలు కూర్చొని ఉంటే చెప్పే విధానం వేరే ఉంటుంది. ఇట్లా పరోక్షంగా చెప్పేటప్పుడు ఎవరికి ఏది అందుతుందో తెలియక వ్యక్తపరిచేటువంటి వాదన వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి నేను మాట్లాడుతున్నాను, సమయాన్ని బట్టి మాట్లాడుతుంటాం, ఏదో సారాన్ని సంక్షిప్తంగా తక్కువలో అందజేయాలని చూస్తుంటాం. కానీ మౌనం అన్నిటికంటే సారభూతం. వారి ముఖంలో ఒక ఆనంద తేజస్సు కనిపిస్తూ ఆ మౌనం ద్వారా పరమాత్మ ధ్యానంలో సకల సంశయాలు నివృత్తి అవుతాయి అని దక్షిణామూర్తి శ్లోకంలో చెప్పినట్టుగా
మనకు ఆ మౌనంలో ఉన్న వారిని అనుభూతంగా స్వయం ప్రయత్నానుభూతిగా కూడా మాకు సాధనలో ఉన్నది కనుక ఇక మౌనం చాలా ఉత్కృష్టమైనటువంటి వ్రతంగాను యతులకు నియమించిన వ్రతంగా ఇక నానుచ్చార్యాన్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హిత విఘ్నము అంటే ఏమిటి అని ఒక చిన్న మాట ఇందులో గణపతి పూజా విధానంలో కూడా చూసుకుంటే ఎక్కువ మాటలు విఘ్నాలు పురాణ దైవస్మరణలు కాకుండా విషయముల గురించి నిరంతరము మాట్లాడుతూ ఉంటే మాట్లాడే వారి మధ్య చిచ్చు ఏర్పడుతుంది. అందుకే విజ్ఞాపహర్త అని ఎందుకు గణపతిని ముందుగా పూజ చేస్తున్నాము అంటే ఆ మాట స్వరూపమే ఆయన కనుక ఈ మాటల్లో విఘ్నాలు రాకుండా చూడమని ప్రార్థించటమే గణపతి పూజ ప్రాముఖ్యత. ఇలాగా మనకి ఈ వ్రతాలు అనేక వ్రతాలని అసలు చెప్పని అంశం అంటూ ఇందులో ఏది లేదు. దీపదాన వ్రతంతో సహా మనకు చెప్తూ ఈ వ్రతాలన్నీ కూడా లోకంలో స్త్రీల కొరకు నియమింపబడి ఉన్నాయి. ఇంకా దీంట్లో జ్యోతిష్యం గురించి ఫలిత జ్యోతిష్యం గురించి ఎక్కువ చెప్పారన్నారు. అవునమ్మా, ఆ ఫలిత జ్యోతిష్యం గురించి చెప్తారా కొంచెం? సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే ఫలితము అనుభవించటం. మనం అనుభవిస్తున్నాము అంటే ఎక్కడి నుంచినో వస్తున్నది. ఒక సాధారణంగా అందరికీ అనుభవించాలి, స్వయంగా మనలో పుట్టదు. పుట్టేటట్టుగా ఉంటే కర్మ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఆకలి చేయించే శక్తి లోపల పుట్టాలి అనుకుంటే లోపలే పుడితే ఇట్లా ఆకలి పుట్టగానే దాన్ని స్మరిస్తే ఆకలి తీరిపోతుందిగా. కష్టం పుట్టగానే కష్టాన్ని సుఖాన్ని స్మరిస్తే కష్టం తీరిపోవాలిగా. కాకపోతే ఏదో ఎక్కడి నుంచినో రావాలమ్మా. దాన్నే అప్రయత్నేన ప్రాప్త యోగాయోగ విషయకం ఫలముచ్యతే. అప్రయత్నేన ప్రాప్తమైనటువంటి యోగాయోగ విషయం ఫలముచ్యతే. అది మనకు సంబంధించి లేదు, కర్మకు సంబంధించి ఉంది. నువ్వు ఫలితాన్ని అనుభవిస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నావు, చేసిన దాన్ని పొందుతున్నావు. దీన్ని ఇచ్చేది ఎవరు అంటే జగత్ సాక్షిభూతుడైనటువంటి పరమాత్మ. ఆ సాక్షిభూతానికి ప్రతిరూపమైనటువంటి సూర్యుడు. సూర్య ఆత్మ జగతస్తష్టు సశ్చ. అదే తచ్చక్షురు దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు. ముందు సూర్యుని ఏమని పిలుస్తున్నారు? లోకంలో చక్షువుగా పిలుస్తున్నారు. ఈ విధంగానే తచ్చక్షుర దేవహితం, దేవతలకు చక్షువులుగా ఉంటూ హితం చేసేటి చక్షువుగా ఆయన ఉన్నాడట విరాట్ పురుషుడికి. పురస్తాత్ శుక్రముచ్చరతు. యమగీత సారంలో చెప్పుకున్నట్టుగా తదేవ శుక్రం తద్బ్రహ్మం తదేవామృతం ఉచ్యతే అని. సూర్య ఆత్మ జగతస్తష్టు సశ్చ. సూర్యుడే ఆత్మ, ఆ ప్రతిరూపమే ఇక్కడ ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాం. సూర్యుడు ఉన్నాడు అంటే గ్రహాలు ఉండాలిగా. అంటే ఈ లోపల ఒక సూర్యుడు ఉంటే లోపల 9 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు ఎందుకంటే ఈ గ్రహాలను సృజించింది ఆయన, లయపరిచేది ఆయన. సూర్యతత్వం ఏ గ్రహానికి ఎంత అందుతుందో సూర్య బలాన్ని, ఆ బలాన్ని మనము గ్రహముగా పిలుస్తున్నాం. అంటే సూర్యశక్తిని ఎంత గ్రహిస్తుందో మిగిలిన వాటికి సూర్యగ్రహణ శక్తితో పని లేదు. అందుకే వాళ్ళందరూ దేవతలు. ఇందాక మనం ఒక మాట అన్నాం, గ్రహానికి దేవతలకు తేడా ఏంటి? 9 ఎందుకు గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఎందుకు ఉన్నాయంటే దేవగృహావై నక్షత్రాన్ని అని వేదం చెప్తోంది. నక్షత్రాలన్నీ కూడా దేవగృహాలట. అక్కడికి వదిలేస్తున్నాం, అవి స్వయం చేతనంగా ఉన్నాయి, వాటితో సంబంధం లేదు. మరి సూర్యగ్రహాన్ని గ్రహించేవి ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయమ్మ. 9 నవగ్రహాలు, 10వది మనిషి. సూర్యుడిలో నవగ్రహాలు ఉన్నాయా లేవా పక్కన పెట్టేస్తే నవశక్తులు ఉన్నాయి. ఈ నవశక్తుల్ని మనం ఏం పిలుస్తున్నాం? ఆత్మశక్తి, మనోశక్తి, విజ్ఞానశక్తి, విద్యాశక్తి, ధారణాశక్తి, కర్మ చేసే శక్తి, ధైర్యశక్తి, జ్ఞానశక్తి, దీంతో పాటు ఇచ్ఛాశక్తి. ఈ 9 శక్తులు 3 భాగాలు చేస్తే ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులుగా. ధారణ, ఇచ్ఛ, అధ్యయన, ఈ 3నేమో జ్ఞానశక్తులుగా పిలువబడుతుంది. మనము కర్మ చేసేటువంటి కర్మశక్తి, ధైర్యశక్తి, విజ్ఞానశక్తి, ఈ 3 కూడా క్రియాశక్తులుగా. ఇచ్ఛా క్రియలు అయిపోయి జ్ఞానశక్తి, స్మరణ, ఆత్మ, మనస్సు. ఈ 9 భాగాలు 9 గ్రహాలు. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనోకారకుడు, కుజుడేమో మనకు విజ్ఞానకారకుడు, మోక్షకారకుడు అంటాం. బుధుడు విజ్ఞానకారకుడు, విజ్ఞానాన్ని అందిస్తూ మనము స్మరణ చేసేటువంటి దానికి, స్వయం బలానికి, ఆ కర్మాచరణకు కావలసిన బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కర్మకారకుడు. గురువు అధ్యయనకారకుడు, ధ్యానకారకుడు, యోగకారకుడు. శుక్రుడు అదృష్టకారకుడు. కర్మలో ఈయన చాలా ముఖ్యమైనటువంటి స్థానాన్ని, సుఖాన్ని పోషించే. శని కర్మకారకుడు. ఇలాగా మనం ఫలితాన్ని సంక్షిప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు కర్మను తప్పించుకోవాలి అని ఎవరైతే చూస్తారో వాళ్ళని శిక్షించేవాడు శని. కర్మను తప్పించుకోకుండా కర్మయందే మనం నిలబడి ఉండాలి అనేటప్పుడు సహకరించేవాడు శని. అందుకే కర్మను తప్పించుకొని పోతూ అల్పమైనటువంటి కర్మలలో ఆసక్తి కలిగి
చేయవలసిన విధి విధానాన్ని తప్పించుకుపోతే ఆ విధి వల్ల కలిగేటువంటి పొరపాటుకు ఆ పొరపాటును సరిదిద్దేటువంటి వాడే. అందుకే అక్కడ తప్పించుకుంటాం. శనికాలంలో 10 రెట్లు ఎక్కువగా కాలయాపన చేస్తూ ఉంటాడు, మందుడు అంటాం. ఆయన పట్టకుండా ఉండాలి అంటే సకాలాన్ని ఆచరిస్తూ తగు విధానంలో మనం కర్మలను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి కర్మను తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నము ఏ మానవుడు చేసినా మొట్టమొదటిగా వచ్చేటువంటి కోపము శనికి వస్తుంది. ఇది సాధారణ వ్యవహారం. ఎప్పుడు శరీరంలో కర్మను తప్పించుకునే తత్వం వస్తుంది, మందత్వం వస్తుంది. అంటే సుఖము, మందత్వము, అలసత్వం, దాని ద్వారా ఆ శని ప్రాప్తం వెళ్ళిపోతుంది. కనుక ఇచ్ఛాకారకుడు, ఆత్మకారకుడు, జ్ఞానకారకుడు, స్మరణకారకుడు, విద్యాకారకుడు, అధ్యయనకారకుడు, అదృష్టకారకుడు, కర్మకారకుడు, ధైర్య జ్ఞానాధికారకులు. అవి మన పూర్తిగా పనిచేస్తే అదృష్టవంతులం. సగం సగం పనిచేసి పావు వంతు పనిచేసి అసలు పని చేయకుండా ఉంది అంటే ఆయా శాతంలో మనం ఫలితాన్ని అనుభవిస్తున్నాం. దానికోసం చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఈ గ్రహాలను ఎందుకు ఆరాధన చేయాలి చాలామంది అడుగుతూ ఉంటారు. అవి గ్రహాలుగా కాదు, నీ లోపల గ్రహణ శక్తిగా గమనించాలి. దృష్టి చక్షువులు గ్రహణ శక్తి చేస్తుంది. కాబట్టి ఏ విద్యను అధ్యయనం చేయాలన్నా నీకు ముందు కంటి చూపు కావాలి. కాబట్టి మనం చూసి అధ్యయనం చేస్తే ఎట్లయితే నీకు ఫలితాలను వస్తాయో, కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం వల్ల కూడా ఆ శక్తిని అది గ్రహిస్తుంది. అందుకే గ్రహం అన్నారు. ఇలాగా ఉపమానాలతో ఎన్నో విధానాలుగా చేసుకుంటే ఫలిత భాగం అని మనం అనుకున్నాం. కనుక నిరంతరము నవవిధ కర్మలు, నవవిధ భక్తులు, శ్రవణం, దాస్యం, మననం, ఆత్మనివేదనం, సఖ్యం, 9 భక్తులు ఉన్నటువంటి వారికి 9 విధ ఫలితాలు ఏవి వారిని అంటలేవు అని భాగవతం మనకు చెప్తుంది. అంటే మామూలుగా దేవుడి పరబ్రహ్మ స్వరూపం దేవుడే కదా, ఆయన ఉండగా మళ్ళీ నవగ్రహాలు వీళ్ళకి పూజలు చేయాలా అనేది కొంతమంది క్వశ్చన్. పూజలు చేయక్కర్లేదమ్మా. పరమాత్మను ధ్యానం చేస్తున్న వాడికి మేము కూడా అదే చెప్తున్నాం, ఏ పూజలు చేయక్కర్లే. పరమాత్మను ధ్యానం చేయకుండా పూజలు చేయాలని సంశయించే వాళ్ళకి ఈ సమాధానం. కర్మను ఎప్పుడూ కూడా పురాణము, వేదానికంటే ప్రమాణము కర్మకు ఇంకొకటి లేదు. ఇది ఈ పూజ ఇట్లే చెయ్యాలి, షోడశోపచార విధానం ఇట్లే ఉండాలి, చతుషష్ఠోపచార పూజా విధానం ఇట్లే ఉండాలి, మానసోపచార పూజ విధానం ఇట్లే ఉండాలి. ఇది నీ దేహానికి స్థితిని బట్టి నిర్ణయించుకోవాలి. నీకు చేత కావట్లేదు, మనస్సుతో పూజ చేసాం సరిపోతుంది. నీకు చేత అయింది, మనస్సుతో పూజ చేస్తే లోపం. కాబట్టి కర్మ నుంచి తప్పించుకోవటం అనేటువంటిది ఎప్పుడూ కూడా మంచిది కాదు. కనుక మనం కర్మ అనుభవిస్తున్నాము, చెడు కర్మలు, సుఖాన్ని, సత్కర్మల ఫలాన్ని అనుభవిస్తున్నాము అన్న కర్మ సక్రమంగా చేయటం వల్ల సుఖకర్మ, కర్మను జాప్యం చేస్తూ వదిలేస్తూ ఏమరపాటుతో తప్పించుకు తిరగటము అనేటువంటిది దుష్కర్మ. ఈ రెండే ఫలాన్ని నిర్ణయం చేసేవి. కనుక ఆ ఫలంలో ఏ భాగంలో మనం తప్పించుకొని తిరుగుతుంటామో ఆ గ్రహానికి అధీనమై ఆ ఫలితాలని మనం అనుభవిస్తాము. ఇప్పుడు మనకి ఆ దశ జరిగేటప్పుడు ఆ గ్రహానికి శాంతోపచారాలు లాంటి హోమాలు లాంటి జపాలు చేయమంటారు. చేయాలి. ఇప్పుడు ఆ గ్రహానికి చేయాలన్నా దేవుడికి చేయాలన్నా? దేవతకు చేస్తూ గ్రహానికి చేయాలమ్మా. దేవత అనేటువంటిది విధి, అది తప్పించుకోవటానికి లేదు. దానివల్ల మనకు ఫలితం లేదు. మరి ఫలితం లేనప్పుడు దేవుడిని ఎందుకు ఉపాసన చేయాలి అంటే ఇక నుంచినైనా మనం గతి తప్పకుండా ఉండటానికి. గతి తప్పిన దానికి ప్రాయశ్చిత్తం కింద, ఎందుకంటే నేను ప్రాయశ్చిత్త విధానాన్ని చెప్పవలసినటువంటి ధర్మంలో ఉన్నాం కనుక ఎప్పుడూ కూడా పూజా విధానము ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. దానికి దేవత అనేటువంటిది జరుగుతున్నటువంటి రేపటి కాలానికి మన విద్యుక్త ధర్మానికి బంధీ అయి ఉన్నటువంటిది. ప్రాయశ్చిత్తం బంధీ లేదు. మనం విధి విధానాలకు బంధీలై ఉన్నామమ్మ మనం. కాబట్టి నిద్ర లేచిన తర్వాత స్నానము, శౌచము, దేవతారాధనము, అర్ఘ్యప్రధానము, ఆహారము, అన్నదానము, ఇవన్నీ ఏవైతే విధిగా వైశ్వదేవము, వేదాధ్యయనము, యజ్ఞయాగాది కర్మలు, ఎందుకంటే మాకు చుట్టుపక్కల చదువుతున్నావు కాబట్టి వీటినే చెప్తున్నాం. మిగిలిన వారికి ఏం చేయాలి? స్నానం, శౌచం, దేవతా దర్శనం, దానం, ఇవి తప్పకుండా చేయాలి. రోజు దానము బ్రాహ్మణులకి ఎందుకు చేయాలి, మిగతా వాళ్ళకి ఎందుకు చేయకూడదు అంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టు, ఏది అవసరం ఉన్నవారికి అది. కాబట్టి ఈ విధానం తప్పించుకోలేదు. మనం ఎప్పుడో దానం చేయకుండా 10 ఏళ్ళకు ఒకసారి ఏదో చిన్న వస్తువుని తీసుకోపోతాం అంటే కర్మను మనం తప్పించుకున్నట్టే. నేను దాన విషయంలోనే చెప్పట్లేదు. ఒక పుస్తక అధ్యయనం చేస్తున్నాడు పిల్లవాడు. ఇది 10 రోజుల్లో ఇంత శాతం అధ్యయనం చెయ్యాలి. రోజుకు గురువులు విధించారు 10 రోజులు 10 సంతలు 10 వల్లెలు, ఇట్లాగా గురువులు గారు 10 రోజులు సంతలు చెప్తే రోజుకు 10 సార్లు చొప్పున 10 రోజులు చదివితే ఆ పాఠం వారికి అభ్యాసం అవుతుంది అని 5 రోజులు చదివి వదిలేశాడు. ఆ పాఠం అతనికి రాదు.
మళ్ళీ దాని యొక్క అవసరం ఎప్పుడైనా ప్రయోగంలోకి వచ్చినప్పుడు ఈ మంత్రం చెప్పలేకపోవటము, మళ్ళీ అప్పుడు తీసుకొని చదవటము, అప్పుడు మనసులో ఎన్నో విషయాలు ఉండి ఇది చదవలేకపోవటం, నాకెందుకో విద్య రాలేదు అనుకోవటం, ఆ ధారణ కోసం ప్రాయశ్చిత్తానికి వెళ్ళటం. అయితే ఒకటి కూర్చొని సాధించి సకాలంలో సాధనన్నా చెయ్యాలి, లేదు అనుకుంటే అకాలంలో దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం అన్నది చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే విద్యార్థికి ఏమిటి, మళ్ళీ చదువుకోవటమే. మనకు తెలియదు ఏం చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఉదాహరణ చెప్పాను కాబట్టి విద్యార్థి మళ్ళీ చదివితే కాస్త గట్టి అవుతుంది, చదివే ఓపిక శక్తి ఆయనకు ఉన్నాయా, చదువుతున్నా నాకు రాలేదంటాడు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏమి సమస్య ఉన్నది, ఈ మధ్యలో చదవలేకపోవడానికి కారణం ఏమిటి, పోనీ ఇప్పుడు చదువుదామని కూర్చున్నప్పటికీ కూడా చదవలేకపోవడానికి, ధరించలేకపోవడానికి, ధారణ చేయలేకపోవడానికి కారణం ఏమిటో అప్పుడు చూసిన తర్వాత ఆ గ్రహాన్ని అంటే గ్రహించేటువంటి శక్తిని పెంచే ఉపాయాలు, జపాలు, దానాలు, యజ్ఞాలు, ప్రాయశ్చిత్తం. ఈ పిల్లవాడు ఎప్పుడు జీవితకాలంలో పట్టిన అదే సమస్య పీడిస్తూ ఉంటుంది. అంటే నేను జ్యోతిష్కుడిగా చెప్పట్లేదు, 50 ఏళ్ల వయసులో అదే సమస్య, 16 ఏళ్ల వయసులో అదే సమస్య, ఎప్పటికీ ఇదే సమస్య ఉంది. దేనివల్ల? అప్పుడు మనం ప్రాయశ్చిత్తానికి పోతాం. కానీ ఇతనికి భగవదారాధన అనేటువంటిది వదలకూడనటువంటి విధి. అది ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా, జీవిత పర్యంతము. అందుకే ఈశావాస్యోపనిషత్తులో కుర్వణ్యేవేహ కర్మాణి జిజీవేత్ శతకం సమాహ, 100 సంవత్సరాలు పురుషుడి యొక్క ఆయుర్దాయ ప్రమాణం. ఐతరేయ ఉపనిషత్తులో కూడా పురుషుడిని సృష్టించారు అంటే శతవర్ష ప్రమాణంతో ఉన్నటువంటి పురుషుడిని సృష్టించాడు. ఆయన ఏం చేయాలి అంటే ఈ దేవతల్ని శరీరంలో పెట్టుకున్నందుకు, అగ్ని ఉన్నందుకు వాక్కుతో అధ్యయనం చేయాలి. చక్షువు సూర్యుడు వచ్చినందుకు సూర్యుడికి అభిమానం ఏమిటి, చూస్తూ చదవటం, ఏదో కంటి పని చేయాలి. కానీ కర్మల్నే శరీరము విధిస్తున్నది, అది కూడా విహితమైనటువంటి ధార్మిక కర్మలు. ఈ విధంగా ఫలితాల్ని మనం చక్క చేసుకోవచ్చు. సకాలంలో పనిచేసే వారికి ప్రాయశ్చిత్తంతో పని లేదు. పిల్లవాడు అధ్యయనం చేయాలి, పెద్దవాళ్ళు వారి వారి పనులు వారు చేసుకోవాలి, ఉభయ సంధ్యల్లో చేయవలసినటువంటి విద్యుక్త విధి ధర్మాలను ఆచరించాలి, జీవితాన్ని సక్రమంగా పెట్టుకోవాలి. అది అగ్నిపురాణమైన ఉపనిషత్తులైనా చెప్పే విధానం. స్వామి చాలా బాగా విపులీకరించి అగ్ని పురాణంలో అంత పెద్ద పురాణాన్ని కూడా మీరు సోదాహరణంగా చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది నాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. No.